ఎల్బీ నగర్ కేంద్రంగా జర్నలిస్టు కేవీ రెడ్డి అరెస్టు వ్యవహారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తీవ్ర రాజకీయ, చట్టపరమైన వివాదానికి దారితీసింది. విజయనగరం జిల్లా బొబ్బిలిలో నమోదైన కేసు నేపథ్యంలో ఏపీ పోలీసులు హైదరాబాద్లోని సరూర్ నగర్ ప్రాంతంలో కేవీ రెడ్డిని అదుపులోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్కు తరలించినట్లు సమాచారం. అయితే ఈ అరెస్టు చట్టబద్ధంగా జరగలేదని ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సివిల్ డ్రెస్ లో వచ్చిన ఏపీ పోలీసులు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా స్థానిక పోలీసులకు తెలియజేయకుండా బలవంతంగా తీసుకెళ్లారని, ఇది కిడ్నాప్ తరహా ఘటనగా భావిస్తున్నట్లు కేవీ రెడ్డి భార్య కె విజయలక్ష్మి ఆరోపించారు. ఇక ఈ మేరకు ఆమె సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు బొబ్బిలి పోలీసులు మాత్రం సోషల్ మీడియాలో మంత్రి నారా లోకేష్ పై అభ్యంతరకర పోస్టులు చేసిన కేసులో కేవీ రెడ్డిని బిఎన్ఎస్ సెక్షన్ 152, 196, 353 కింద అరెస్టు చేసినట్లు స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారమే అరెస్టు జరిగిందని వారు తెలిపారు.